రాత్రికాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా దేవా, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాము అయా. సూర్యోదయము నుంచి ఈ సూర్యాస్తమయం వరకు అయా మమ్మల్ని ప్రతి నిమిషము కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు, భద్రపరిచిన దేవుడవు నాయన. ఏ సమస్య మమ్మల్ని ముట్టకుండా కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి అవసరతను తీర్చినందుకు వందనాలు నాయన. ప్రతి ప్రయాణమును కూడా క్షేమముగా మార్చినందుకు కృతజ్ఞతలు. ప్రతి అంధకార క్రియను లయపరిచి మీ యొక్క ఉన్నతమైన కాపుదలలో మా కుటుంబాన్ని భద్రపరిచి ఈ రాత్రిన ఈ విధంగా మీ పాద సన్నిధిన మేమందరము చేరి ప్రార్థించుకునే కృప దయచేసినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. చెవులు కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని కీర్తనల గ్రంథం 94వ కీర్తన 9వ వచనంలో భక్తుడు అయా కీర్తిస్తున్నట్లుగా, అవునాయన, మమ్మల్ని నిర్మించిన దేవుడవు, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచిన దేవుడవు, ప్రతిరోజు మా వైపు చూస్తూ మా అవసరతలన్నీ తీరుస్తూ ఉన్న దేవుడవు. అటువంటి దేవుడవు వినడము లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అయ్యా మీరు తెలియజేస్తున్నారు. మీరు వింటున్నారు అని, మీరు చూస్తూ ఉన్నారని, వారి బాధలు, వారి కష్టాలు, వారి కృంగుదల సమస్తము కూడా మీరు ఎరిగి ఉన్నారు అని ఆయన ఈ రాత్రిన తెలియజేస్తున్నారు. ఏ బిడ్డ కూడా భయపడకుండా ధైర్యముతో ఈ రాత్రి ఉండే కృప దయచేయండి. ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి కొరకు కూడా ప్రత్యేకముగా అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి, సంపూర్ణ శక్తిని అనుగ్రహించండి ప్రభువా. ఏదైతే కోరుకుంటున్నారో, ఏమైతే ఆలోచన కలిగి ఉన్నారో నాయనా, వాటన్నిటినీ వారందరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే వ్యాధులు కలిగి ఉన్నారో, భయంకరమైన చెప్పుకోలేని వ్యాధులతో నాయన పీడించబడుతూ ఉన్నారో వారందరికీ కూడా నజరేయుడైన యేసు నామములో స్వస్థత దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను యేసు నామములో లయపరచండి. డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి. ఐసీయూలలో, హాస్పిటల్స్ లో అడ్మిట్ అయిన పరిస్థితుల్లో ఉన్నవారు డిశ్చార్జ్ అవ్వడానికి కృప దయచేయండి.